మనందరూ అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు. అప్పుడు మనందరూ అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే